డిఎస్సి 2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ కొత్త నాటకానికి తెరలేపిందని విమర్శించారు. గుడ్డెల పార్టీ నాయకులు మరొక డ్రామాకు తెరలేపారు. ఈరోజు మెగా డిఎస్సి పైన అక్రమాలు జరిగాయంటూ రిలే నిరాహార దీక్ష చేస్తూ వాళ్ళు ప్రజలకు అదేవిధంగా ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసి టీచర్స్గా ఎంపిక కాబట్టారో వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా బాధతో ఉన్నారు. ఎందుకంటే అభ్యర్థులకు తెలుసు, దాదాపు 3 లక్షల మంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకందరికీ తెలుసు ఎంత పారదర్శకంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ అన్న ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మేము ఏదైతే హామీ ఇచ్చామో ఎలక్షన్స్లో నా మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చామో, హామీ ఇచ్చిన రోజు నుంచి మేము ఏదైతే గవర్నమెంట్లోకి వచ్చామో ఇమ్మీడియట్గా దీనిపైన ప్రాసెస్ మొదలుపెట్టి, ఎందుకంటే నిరుద్యోగులు ఎంతోమంది ఒక కంటికి కొనుగు లేకుండా చదివి ఎగ్జామ్స్ కోసం వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళు ఉద్యోగం కోసం ఎంత ఇదిగా ఉన్నారు. కాబట్టి మేము అత్యంత పారదర్శకంగా ఈ ఎగ్జామ్ని మేము కండక్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన పేరు చెప్తేనే చాలామంది నిరుద్యోగులు అయితేనేమి, టీచర్స్ అయితేనేమి చాలా బాధపడుతున్నారు. ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేయాలి, ఏ విధంగా ప్రజలకి భయభ్రాంతులకు గురి చేయాలన్న లక్ష్యంతో ఈరోజు అత్యంత పారదర్శకంగా నిర్వహించినటువంటి మెగా డిఎస్సిలో లోపాలు ఉన్నాయని చెప్పి, స్పోర్ట్స్ కోటాలో లోపాలు ఉన్నాయని చెప్పి ఈరోజు ఆయన వాళ్ళ నాయకులతో వాళ్ళ కార్యకర్తలతో ఈరోజు రిలే నిరాహార దీక్ష చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. నిజంగా అన్యాయం జరిగిందా? నిజంగా అన్యాయం జరిగి ఉంటే ఒక వారం 10 రోజుల్లోనే, నిజంగా పేపర్ లీక్ అయింటే ఒక వారం 10 రోజుల్లోనే ఇది బయటకు వచ్చిండేది. కానీ దాదాపు ఇప్పటికే 9 నెలల కాలం పూర్తి కావస్తున్నాయి. ఇప్పుడు మీకు వేరే ఏవి లేవు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏ విధంగా మమ్మల్ని క్వశ్చన్ చేయాలో తెలియదు. దీన్ని ఎత్తుకొని దీనిపైన మీరు నానా యాగి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు నిజాలు తెలుసుకొని ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మానసిక క్షోభకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా మా పక్షాన్ని నిలబడ్డారు. ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. ప్రజలకి ఎవరు మంచి చేస్తున్నారో, ఎవరు చెడ్డ చేస్తున్నారో అని తెలుసుకున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మరొక డిఎస్సికి మేము ముందుకెళ్తున్నాం. వీటన్నిటినీ గందరగోళం సృష్టించాలి, అభ్యర్థుల్లో భయాందోళన కలిగించాలని ఏకైక లక్ష్యంతో కుట్ర పన్ని ఒక విధ్వంసకరమైన రాష్ట్రంలో అలజడి సృష్టించాలి, ప్రశాంతంగా ఉండకూడదు. ఎందుకంటే ఆయనకు ప్రజలపైన కక్ష, ఎందుకో కక్ష ఉందంటే ఆయన్ని ఓడించారు. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకోవాలి, ఇట్లాంటి వ్యక్తిని జైలుగా పంపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ మేల్కోవాలి, మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.